పితృదేవో భవ. పురాణ ఇతిహాసాలలో తండ్రి స్థానం చాలా గుంభనంగా వివరించారు. తండ్రి ప్రేమ నన్మ గర్భితమైనది. తండ్రి ప్రేమ అనగానే మనకు రామాయణం జ్ఞప్తికి వస్తుంది. పితృవాక్య పరిపాలకుడిగా తన తండ్రి అడుగుదాడల్లో నడిచాడు శ్రీరాముడు. దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఎంతగానో తప్పించిపోయాడు. చివరికి 4 రత్నాలు లాంటి పుత్రులు కలగగా వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. విశ్వామిత్రుడు తన యాగ రక్షణకై శ్రీరాముని పంపమని అడగగా దశరథుడు ఎంతగానో దుఃఖించి పరితపించి తన పుత్రవాత్సల్యాన్ని చూపించాడు. దశరథుడి పుత్రవాత్సల్యం ఎటువంటిదో శ్రీరామాయణంలో కళ్ళకు కట్టినట్టు రచించాడు వాల్మీకి. అష్టమ సంతానంగా దేవకి గర్భాన జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముని రేపలకు తరలించి తన తండ్రి హృదయాన్ని ఆవిష్కరించాడు వసుదేవుడు. తన పుత్రుడికి మరణహాని ఉందని తెలుసుకుని ఎలాగైనా తన సంతానాన్ని కాపాడుకోవాలని వసుదేవుడు ఒక వెదురుబుట్టలో శ్రీకృష్ణుని పెట్టుకుని మహానదిని దాటి రేపలలోని యశోద ఇంటికి చేరి యశోదకు అప్పగించాడు. కన్న కొడుకుని ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో అయినా కూడా కాపాడేవాడు తండ్రి అని చెప్పకనే చెప్పాడు వసుదేవుడు. మహాభారతంలోని ద్రోణాచార్యుడు తన సంతానాన్ని నిలుపుకోవడానికి ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డాడు. అశ్వత్థామ జననానంతరం అతన్ని పోషించడం కూడా వీలుగాని దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న తరుణంలో బాల్యమిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకొని అతని సహాయం కోరడానికి వెళ్తాడు. ద్రుపదుడు అతన్ని అవమానించి రిక్తహస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించలేని ద్రోణుడు అతన్ని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపిస్తాడు. ఇది జరగాక మరోవైపు పరశురాముడు దగ్గర కూడా నిస్సహాయత ఎదురవుతుంది. ఆ విధంగా ద్రోణుడు తన కుటుంబ పోషణ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సాందీపుని పుత్రప్రేమ కూడా చాలా గొప్పది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తనకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడగగా అకారణంగా మరణించిన తన పుత్రుడు కావాలని కోరుతాడు సాందీపుడు. ఆ కోరికను మన్నించి సాందీపుడు కుమారుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేసి గురుదక్షిణగా సమర్పించుకుంటాడు శ్రీకృష్ణుడు. అటు జనక మహారాజు కూడా తన సంతానమైన సీత ఊర్మిలను అలాగే తమ్ముడు కూతుళ్ళైన మాండవి శృతికీర్తులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. హనుమంతుడు తండ్రి కేసరి తన పుత్రవాత్సల్యాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. హనుమను ఎంతో జాగ్రత్తగా పెంచాడు. ప్రతి విషయంలో తన సహాయ సహకారాలు అందించి హనుమకు వెన్నుదన్నుగా నిలిచాడు కేసరి. కన్న పిల్లల్ని ఎంత చక్కగా కాపాడుకోవాలో వారి ఎదుగుదలలో తండ్రి ఎలా నిలబడాలో చూపించాడు కేసరి. కన్వ మహర్షి బ్రహ్మచారి అయినా తన పుత్రికా వాత్సల్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించాడు. మేనకా విశ్వామిత్రులకు జన్మించిన బిడ్డను తన బిడ్డగా శకుంతలగా నామకరణం చేసి వివాహం చేసి ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తాడు. పిల్లలకు వివాహం జరిపించడం, వారిని ఒక ఇంటి వారిని చేయడం అనేది ఒక తండ్రికి అతిపెద్ద బాధ్యత. కన్వ మహర్షి ఆ బాధ్యతను నెరవేర్చి కృతార్థుడయ్యాడు. మహాభారతంలో అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుని కంటికి రెప్పలా కాచుకున్నాడు. యుద్ధ నైపుణ్యం లేకున్నా అభిమన్యుడు యుద్ధరంగంలో అడుగు పెడతాడు. చివరికి వీర మరణం పొందుతాడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుని సోదరి భర్త సైంధవుని సంహరించి తన పుత్ర శోకాన్ని ఒకంత తగ్గించుకుంటాడు. ఈ విధంగా మన హిందూ పురాణ ఇతిహాసాల్లో వీళ్ళే కాక ఎంతోమంది పితృమూర్తులు నిష్కల్మషమైన తమ పితృప్రేమను చాటుకున్నారు. పితృదేవో భవ. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.